క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పేసింది. క్రీస్తు దేహంలో శరీరం దేవత్వం కలిగిన వాడు, సృజించబడిన వాడైతే దేవత్వం కలిగి ఉండేదానికి అవకాశం ఉండదు. అందువల్ల యేసు దేవుని కుమారుడు అంటే సృజించబడిన వాడు అంటాం చాలా పొరపాటు. వాస్తవానికి సంగతి ఏం జరిగిందంటే, దీన్ని ఎలాగూ తప్పుగా వ్యాఖ్యానించారంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఈ సమాచారం రాబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం ఏం జరిగిందంటే 31వ వచనంలో, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన క్రీస్తు ప్రభు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. యేసు ప్రభు 4 రకాలైన పరిస్థితి. 1 జ్ఞానము, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన. ఇలాగున క్రీస్తు ప్రభు క్రైస్తవులకు 4 ప్రత్యేకమైన స్థితుల్లో పరిచయం చేయబడ్డాడు. దీనిలో నుంచి జ్ఞానం అనే మాట ఎత్తి, ఈ జ్ఞానాన్ని తక్కిన వాటితో తక్కిన పరిస్థితుల్లో వదిలిపెట్టేసి జ్ఞానం అనే ఒక మాట ఎత్తి, సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానం అనే దానికి లింక్ వేసి, ఈ లింకులు వేయటానికి తగినదేనా, లింక్ వేయటానికి కుదురుతుందా? లింక్ వేయాలంటే సరైన జంట ఎద్దును గాడిదను కట్టకూడదు. జంట వేయటానికి దున్నాలంటే ఎద్దును కట్టి దున్నాలా. గాడిదని గాడిదతో కట్టవచ్చు, కానీ గాడిదని ఎద్దుతో కట్టడం అనేది సమంజసం కాదు. కనుక 1 కొరింథీ పత్రికలో వ్రాయబడిన సమాచారం ఏమంటే, దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం క్రీస్తు ప్రభునందు, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో మనుషుని విమోచించడం అనే ఒక ప్రత్యేకమైన సంగతి. ఇది దేవుని జ్ఞానం, ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది క్రొత్త సృష్టికి సంబంధించిన జ్ఞానం కానీ భౌతికమైన సృష్టికి సంబంధించిన జ్ఞానం కాదు. ఇది 1 కొరింథీలో. అదే సామెతల 8వ అధ్యాయంలో క్రొత్త సృష్టికి సంబంధించిన జ్ఞానం కాదు, అది భౌతికమైన సృష్టికి సంబంధించిన జ్ఞానం. కాబట్టి భౌతికమైన సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మ సంబంధం సృష్టికి సంబంధించిన జ్ఞానంతో పెనవేయటం అనేది పొరపాటు జరిగింది. అందువలన ఇక్కడ జ్ఞానం అనే మాట ఎత్తుకొని కొరింథీ పత్రికలో అక్కడ తీసుకెళ్ళి జ్ఞానం మాత్రమే తగ్గిన వాటిని వదిలిపెట్టేసి, ఎదుగో క్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞానం, అదిగో జ్ఞానం అని అక్కడ ఉంది, అది కూడా క్రీస్తు ప్రభు అని చెప్పడం అనేది లేఖనాన్ని వక్రీకరించడమే తప్ప మరొకటి కార్యక్రమం కాదు. వాస్తవమైన సమాచారం ఏమంటే, సామెతల్లో ఉండే 8వ అధ్యాయము జ్ఞానము వ్యక్తీకరణ